హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ ఓన్ వరల్డ్. యూట్యూబ్లో మరిన్ని కొత్త రెసిపీస్ కోసం స్వీటీస్ ఓన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు వచ్చేసి చాలా సరికొత్తగా టేస్టీగా ఉండేటటువంటి అల్లం పచ్చడి. ఇది చాలా ఆరోగ్యకరమైనది. దీన్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే ఈ అల్లం పచ్చడి వచ్చేసి రోగనిరోధక శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 200 గ్రాముల అల్లము, అలాగే ధనియాలు, 20 ఎండుమిర్చి తీసి పెట్టుకున్నాము. కొంచెం చింతపండు తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నటువంటి చింతపండు వచ్చేసి 75 గ్రాముల చింతపండు. దీనిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా నానబెట్టుకుందాము ఒక 10 నిమిషాల వరకు. ఇప్పుడు వచ్చేసి మనం ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వన్స్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలకి తొడిమలు తీసేసి వాటిని మనము ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఈ ఎండుమిర్చి మనకి చక్కగా ఫ్రై అవ్వడానికి స్టవ్ను వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఎండుమిరపకాయలు చక్కగా రోస్ట్ అవుతాయి. ఆ తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత మనము ఒక ప్లేట్ తీసుకొని అందులోకి షిఫ్ట్ చేసుకుందాము ఈ ఫ్రై అయినటువంటి ఎండుమిర్చి. ఆ తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకుందాము. ఈ ధనియాలు కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత మనము ఒక సపరేట్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం పీసెస్ని యాడ్ చేసుకొని వీటిని కూడా మనము కొంచెం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఎంచక్కా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి అంటే అల్లం వచ్చేసి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి అల్లము మంచిగా ఫ్రై అయిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇంకా అప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసుకొని దీన్ని చక్కగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. వన్స్ అవి చల్లారిన తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్నటువంటి అల్లం, అలాగే ఎండుమిర్చి, ధనియాలు యాడ్ చేసుకుందాము. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. అప్పుడు చక్కగా పొడి అయ్యేలాగా మనము గ్రైండ్ చేసుకుంటే చక్కగా మనకి పచ్చడి అనేది స్మూత్గా టేస్టీగా బాగా ఉంటుంది. చూసారు కదా, ఇలా చక్కగా పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి చింతపండు అలాగే అందులో ఉన్నటువంటి వాటర్ని కలిపేసి మనము గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా మనము చేసేసుకోవచ్చు. ఈ అల్లం పచ్చడిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొంచెం బెల్లం యాడ్ చేస్తే మనకి అల్లం పచ్చడి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇంత చక్కగా పేస్ట్ చేసుకున్నటువంటి అల్లం పచ్చడి ఇడ్లీ అలాగే దోశ అన్నంలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. మరి మీరెందుకు వెయిట్ చేస్తున్నారు? సో వెంటనే తయారు చేసుకోండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాకు షేర్ చేయడం మర్చిపోవద్దు. Please do like, share to your friends and don't forget to subscribe our channel.